ఆనందమంలో మరి మా చిన్నతనం నుంచి మేము చూసాము అని ప్రతి విషయంలో. అయితే ఒక 3 విషయాలు క్లుప్తంగా చెప్తాను మన గురించి, అంకుల్ గురించి. 2011, 12 ఆ టైంలో నేను గ్రూప్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చర్చిలో ఉంటుండే. నేను కుమార్ ఇద్దరమే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరు లేదు, నేను కుమార్ ఇద్దరమే ఉంటుండే. అప్పుడు మేము పొద్దున కోచింగ్ వచ్చి కూర్చుంటే కోచింగ్ ఏదంటే 8:30, 9 కూర్చున్నాను. 8:30 టిఫిన్ చేయడానికి పోయి 9:30 వచ్చాడు అన్నమాట. తర్వాత వచ్చి బయట చదువుకునేవాడు. దాదాపు ఒక 2 అవర్స్ ఖచ్చితంగా 2012, 13 టైంలో ఖచ్చితంగా 2 అవర్స్ బయట చదువుకునేవాడు. తర్వాత ఒక అర్ధగంట ప్రార్థన, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేవాడు. భోజనం చేసినాక మళ్ళీ బయట చదువుకొని పడుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, ఏమైనా వాక్య పరిచయం ఉందైనా కొంతమంది ఇంకా రావడం వాక్యం చెప్పడమే వెళ్ళిపోతారు. కానీ వాక్యం చెప్పాలంటే ఖచ్చితంగా అంకులు చూసినా కదా ప్రిపేర్ అయ్యేవాడు. ఖచ్చితంగా నేను ఈ మాట చెప్పాలా, ఈ అధ్యాయం చెప్పాలా, దీంట్లో ఈ రెఫరెన్స్ రాసుకోవాలని ప్రతి రెఫరెన్స్ రాసుకొని కనీసం 1 అవర్ ప్రిపేర్ అయ్యేవాడు. ప్రిపేర్ కాందే వాక్యం చెప్పేవాడు కాదు. అది అంకుల్ దగ్గర బాగా నేర్చుకున్నాము. తర్వాత ప్రార్థనలు చేస్తారు కదా చాలామంది, ప్రతి కుటుంబాన్ని గుర్తు చేసుకునేవాడు. సంఘంలో ఎంతమంది ఉన్నారో అంటే మనం అనుకుంటాం మన గురించి ఎవరు ప్రార్థన చేస్తారులే, మన గురించి ఎవరు ఆలోచిస్తారులే అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క కుటుంబం గురించి, అదే వారి కుటుంబంలో అవసరం ఉన్నా లేకపోయినా, మామూలు ఆదివారం వస్తే సంఘంలో ప్రకటన చేస్తారు, వాళ్ళ గురించి మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేవాడు అంకులు. అది బాగా నేర్చుకున్నాం అంకుల్ దగ్గర నుంచి. తర్వాత ఎవరికైనా చర్చికి రాకపోయినా ఏదైనా ఉన్నా ఎక్కడ కలిసినా కూడా రోడ్డు మీద ఖచ్చితంగా వాళ్ళకి మాట్లాడి చెప్పి నువ్వు రా చర్చికి అని చెప్పేవాడు. తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ తిరుగుతున్నారు కదా, ఇక్కడ మన బిజినీ సామాన్లో వాళ్ళు వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు. దళాలు ప్రతి ఒక్కరికి సువార్త చెప్తున్నాడు. ఇప్పుడు ఇందాక జస్ట్ ఒక 1 అవర్ క్రితం అందరం టీ దానికి పోయినాం, నేను కుమారన్న ఇస్రాయలు అవి. ఒక వ్యక్తి పిలిచి ఒక ఎందలు ఇచ్చినాడు ఇందాక. ఆయనకి ఏం చేయలేదు, ఒక ఎందలు రేపు ఏమన్నా వాడుకోండి అని. ఆయన ఎవరైనా చూసినాం మనం ఇక్కడ. కానీ ఆనందమంకులు అంటే ఆయన అంటే ఈ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాడు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూర్చున్నా మాట్లాడినది ఒకటి. తర్వాత ఇంకొకటి, సంఘంలో నేడు ప్రతి సంఘానికి అవసరమైనది ముఖ్యంగా అంటే సంఘ సత్యాలు. ఆనందమంకుల్ని ఇప్పుడు వయసు తగ్గింది కానీ కొంచెం మనం అనాలోచితంగా మాట్లాడవచ్చు. కానీ 2012, 13, 14, 2020 వరకు కూడా ఎవరు ఏం మాట్లాడినా ఖచ్చితంగా కణాఖండిగా ఖండించేవాడు. అది ఎవరైనా కానీ, మా నాన్న కానీ, జాగవంకులు కానీ, తర్వాత నారాయణ కానీ, ఎవరన్నా కానీ దాదాపుగా ఆరాధన అయిపోయిందంటే వాక్య పరిచయం వచ్చి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు డిస్కస్ చేసేదంటే ఎందుకబ్బా ఆనందమంకులు ఇట్లానే అని ప్రతి ఒక్కరు ఆలోచించారు. అంటే సంఘ సత్యాలు నేను చెప్పేవాళ్ళు లేకనే సంఘాలు నాశనం అవుతున్నాయి. వచ్చేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళే. అటువంటి వ్యక్తిని కోల్పోయినామంటే కొద్ది వరకు బాధాకరమే. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు.